గ్రామీణ భారతంలోని ఆరోగ్య కేంద్రాల పరిస్థితి ఏంటంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అన్నమాట. గ్రామీణ భారతదేశంలోని ఆరోగ్య కేంద్రాల పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. గ్రామీణ భారతంలోని మార్చి 21, 2023 నాటికి 1,57,935 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయన్నమాట. 24,935 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. 5,480 సామాజిక ఆరోగ్య కేంద్రాలు అన్నమాట. అలాగే 1,224 ప్రాంతీయ ఆసుపత్రులు అన్నమాట. 764 జిల్లా ఆసుపత్రులు ఉన్నాయన్నమాట. మొత్తం ఎన్ని ఉన్నాయి? 1,57,935 ఆరోగ్య ఉప కేంద్రాలు, 24,935 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 5,480 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 1,224 ప్రాంతీయ ఆసుపత్రులు, 7,764 జిల్లా ఆసుపత్రులు ఉన్నాయన్నమాట. గ్రామీణ తెలంగాణలో 4,229 ఆరోగ్య ఉప కేంద్రాలు, 570 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 28 సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయన్నమాట. పట్టణాలు గ్రామాలు కలుపుకొని రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 265 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉండగా హైదరాబాదులో అత్యధికంగా 85 పిహెచ్సిలు సేవలు అందిస్తున్నమాట. సిహెచ్సిలో అత్యధికంగా హైదరాబాద్లోని 9, నిజామాబాద్లోని 8 ఉన్నాయన్నమాట. రాష్ట్రంలో ప్రతి 4,747 మందికి ఒక ఉప కేంద్రం, ప్రతి 34,730 మందికి ఒక పిహెచ్సి, ప్రతి 7,17,000 మందికి ఒక సిహెచ్సి ఉన్నాయన్నమాట. అంటే తెలంగాణ రాష్ట్రంలోని 4,747 మందికి ఒక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ప్రతి 34,734 మందికి ఒక పిహెచ్సి ఉంది. అలాగే ప్రతి 7,17,000 మందికి ఒక సిహెచ్సి ఉన్నాయన్నమాట. ఈ పల్లెల్లో దేశం మొత్తం మీద కేరళ ముందులో ఉందన్నమాట ఈ విషయంలోని, ఈ అంశంలోని. అక్కడ ప్రతి 1,887 మందికి ఒక ఉప కేంద్రం, ప్రతి 11,938 మందికి ఒక పిహెచ్సి, ప్రతి 44,189 మందికి ఒక సిహెచ్సి ఉన్నాయన్నమాట. గ్రామీణ తెలంగాణ ఆరోగ్య ఉప కేంద్రాల్లో సబ్ సెంటర్లు 7,613 మంది ఏఎన్ఎంఎల్ అంటే మహిళా పోస్టులకు గాను 6,025 భర్తీ అయ్యాయన్నమాట. అందులో అంటే ఇంకా 1,580 ఖాళీలు ఉన్నాయన్నమాట. 4,229 పురుష హెల్త్ వర్కర్ పోస్టులు అవసరం ఉండగా 2,581 మంది మంజూరయ్యాయి. వీటిలో 1,256 మంది భర్తీ చేయగా 1,325 ఖాళీలు ఉన్నాయి. అవసరాలతో కలిపితే మొత్తంగా 2,970 మంది ఈ పోస్టుల కొరత ఉందన్నమాట. గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ వర్కర్లు 575 మంది కాగా ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయలేదు. 1,156 హెల్త్ అసిస్టెంట్ పోస్టులు అవసరం కాగా అన్నీ ఖాళీగానే ఉన్నాయని చెప్తున్నారు అన్నమాట. మరో 150 సబ్ సెంటర్లు, 136 పిహెచ్సిలు, 150 సిహెచ్లు అవసరమని, అలాగే ఆరోగ్య ఉప కేంద్రాల సొంత భవనాలు ఉన్నవి 45% అని, పురుషులు మహిళలు వేరువేరు మరుగుదొడ్లు ఒకచోట లేవని, ఏఎన్సి పోస్టులు 20%, పురుషుల ఆరోగ్య కార్డు పోస్టులు 70% ఖాళీగా ఉన్నాయని చెప్తున్నారు అన్నమాట. దీని గురించి ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన పరిశీలిస్తే గ్రామీణ తెలంగాణలో మొత్తంగా 4,379 ఆరోగ్య ఉప కేంద్రాలు అంటే సబ్ సెంటర్లు అవసరం ఉండగా ప్రస్తుతం 4,229 మాత్రమే ఉన్నాయి. అంటే మరో 150 ఏర్పాటు చేయాలన్నమాట. గ్రామీణ ప్రాంతంలో 714 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అవసరం కాగా 578 ఉన్నాయి. అంటే మరో 136 ఏర్పాటు చేయాల్సి ఉందన్నమాట. సిహెచ్లు 178 అవసరం ఉండగా 28 ఉన్నాయి. అంటే మరో 150 నెలకొల్పాల్సి అనమాట. ఇది గ్రామీణ ఆరోగ్య గణాంకాల నివేదిక స్పష్టం చేస్తుందన్నమాట. 2022 మార్చి 30 దేశవ్యాప్తంగా గ్రామీణ ఆరోగ్య కేంద్రాల కుటుంబ సంక్షేమ శాఖ గ్రామీణ ఆరోగ్య గణాంకాల సంఘ పేరిట ఈ నివేదిక తయారయ్యన్నమాట. ఇందులో అతి కీలకమైన ప్రాథమిక అంశాల ప్రాధాన్యత వివరించారన్నమాట. గ్రామీణ తెలంగాణ మొత్తం 4,229 ఆరోగ్య ఉప కేంద్రాలు, వీటిలో కేవలం 1,939 మాత్రమే ప్రభుత్వ భవనాల పనులు జరుగుతున్నాయి. అంటే ఆరోగ్య ఉప కేంద్రాలు 4,200కి 1,900 ఉన్నాయండి. మిగతా వాటిలో 1,830 మధ్య భవనాల్లో, 451 మాత్రం పంచాయతీ భవనాలు కొనసాగుతున్నాయి. వీటికి సొంత భవనాలు లేవు. మొత్తంగా మరో 2,290 సొంత భవనాలు కేంద్ర ఆరోగ్య ఉప కేంద్రాలకు నిర్మించాల్సి ఉందన్నమాట. సేవలు అందిస్తున్న అన్ని భవనాల్లోనూ నీరు, కరెంటు సౌకర్యాలు ఉన్నాయి. అయితే పురుషులు మహిళలు వేరువేరుగా మరుగుదొడ్ల సౌకర్యం ఒక్క దాంట్లో కూడా లేదు. ఆరోగ్య ఉప కేంద్రాల మానవ వనరుల కొరత ఇందుకు ప్రత్యక్షంగా ప్రస్తావించాలన్నమాట.
పల్లెల్లో తక్షణ వైద్యాన్ని అందించే ఆరోగ్య ఉప కేంద్రాలు, సబ్ సెంటర్లు, అధిక రక్తపోటు, మధుమేహము, పక్షపాతం తదితర దీర్ఘకాలిక రోగులు గ్రామాల్లోనే ఉచితంగా ఔషధాలు అందించడము, గర్భిణీలకు టీకాలు ఇవ్వడం, ఇంటింటికి తిరిగి వైద్య సమాచారం సేకరించడం వంటి అతి ముఖ్యమైన కార్యక్రమం నిర్వహించడంలో ఏఎన్ఎంలు, పురుష ఆరోగ్య కార్యకర్తలు, హెల్త్ వర్కర్లు కీలకంగా వ్యవహరిస్తుంటారు. అయితే గ్రామీణ తెలంగాణలో 20% ఎన్ఏఎం పోస్టులు, 70% పురుష ఆరోగ్య కార్యకర్త పోస్టులు ఖాళీగా ఉన్నాయని గ్రామీణ ఆరోగ్య గణాంకాలు స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల ప్రాథమిక మాధ్యమిక వైద్యంపై తీవ్ర దుష్ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు ఆందోళన వెలిపిస్తున్నారన్నమాట. యుద్ధ ప్రాతిపదికన ఖాళీలను భర్తీ చేసుకుంటే గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.